అందుకే గుత్తి దీపం పెడతారు. ఈశ్వర, పెట్టవలసిన వేళకి పెట్టామో లేదో మా ఇంట్లో దీపం, అందుకని 365 ఒత్తులు కట్టి వెలిగిస్తాం. ఇది వెలిగించేటప్పుడు సమాన స్థాయి కలిగినవి 3 ప్రాంగణాలు. 1 దేవాలయం, 2 నదీ తీరం, 3 మఠం. మఠం అంటే ఇదిగో ఇటువంటిది మఠం. హీనపక్షం ఇంట్లో. 4 ఇంట్లో వెలిగిస్తే తిథి ఉండాలి, మఠాల్లో వెలిగిస్తే నిజానికి నక్షత్రం ఉండాలి. యథార్థంగా కార్తీక పౌర్ణమి అది. శివకేశవాలయముల యందు రెండింటిలోనూ ఏకకాలంలో జరిగే ఉత్సవం కార్తీక పౌర్ణమి ఒకటే. కాబట్టి అందుకు పెట్టాలి దీపం. కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెలిగించి వెళ్ళిపోకూడదు. కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని. ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది. వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది. కాబట్టి కొవ్వు